आज खतरनाक कॉमेडी शो పెళ్లి రోజు అంటే అన్ని విశేషాలే కానీ నా లైఫ్ లో అన్ని విషాదాలే అంటూ ఒక ఫ్యామిలీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి. చిచ్చి మీతో ఒక ముద్దు ఉండదు ముచ్చట ఉండదు. యానివర్సరీకి ఏం గిఫ్ట్లు కూడా లేవు. నా తల్లి బంగారం చెప్పు, నీకేం కావాలో చెప్పు. పెళ్లి రోజుకి నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. ఏది అడిగినా ఇస్తారా? ఏది అడిగినా ఇస్తాను. నాకు ఒక కేజీ బంగారం కావాలి. కేజీ బంగారం కావాలి. బంగారం ఎలా ఉందో తెలుసా? బయట బంగారానికి రెక్కలు వచ్చాయి. ఎక్కడా? ఏం చూస్తున్నావు పైకి? రెక్కలు వచ్చాయన్నావు కదా, ఎగిరి నా మీద పడతదేమో అని. రెక్క మీద కొట్టానంటే ముక్కిరి గుద్దాం అనుకుంటున్నావు సోది మొహం దానా. ఒక గిఫ్ట్ కొనడానికి చేత కాదు నీకు. పెళ్లి రోజు ఎందుకురా? ఎప్పుడు ఆడవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలా, మగవాళ్ళకి ఎవరు గిఫ్ట్ ఇయ్యరా? మీరు అలా ఫీల్ అవుతారని తెలిసే మీకోసం నేను బెస్ట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశానండి. నెలన్నర నుంచి కష్టపడి రోజుకి లక్ష ఇచ్చి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. చూసారండి, నా వైఫ్ ఫర్ డే 1 lakh ఇచ్చి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. అందరి ముందు ప్రదర్శించిన. ఎలా ఉందండి? వాడికి లక్ష తీసుకుని డాన్స్ నేర్పినందుకు కాదే, ఇన్ని ప్రాపర్టీలు పగల కొట్టినందుకే. సరేలే, ఇంత బెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాను కదా, నాకు కూడా ఏదైనా గుర్తుండిపోయేలా ఇవ్వండి. విడాకులు ఇవ్వనా? గుర్తుండిపోతా లైఫ్ లాంగ్. నీకు నేను గిఫ్ట్ తెచ్చాను తెలుసా? ఏంటి? శారీ కొన్నాను. రియల్లీ? yes. చీర కట్టుకుంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? అక్కడ చూడరా, వరలక్ష్మి శరత్ కుమార్ గారు చీర కట్టుకుంటే ఐ లవ్ యూ గార్జియస్ రా. మీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు వచ్చి ఇంకొక ఫిగర్ ని వచ్చి మీరు కరెక్ట్ చేస్తున్నారు. ఊరి ప్లే బాయ్ నా కొడక. ఏంటమ్మా తేడా? అక్కడ పచ్చి చీరే గార్జియస్ అంటున్నాం, మరి ఇక్కడ పచ్చి చీర. నేను గార్జియస్ గలేనా? నువ్వు గార్జియస్ కాదు, గార్జిల్లా. చిన్న కథ కదిరిద్యా. ఎప్పుడే అంతే, పెళ్ళం మాత్రం నచ్చదు, మీతో అందరు నచ్చుతారు. యా ప్రసాదవా. ఓకే, మరి పెళ్లి రోజు ఏం చేద్దామే? మన అపార్ట్మెంట్ అందరికి నా చేతితో వడ్డించి భోజనాలు పెట్టాలనుంది. ట్యూబ్ పగలేదాకదంతా. నువ్వు అట్లాంటివి ఏం చెయ్యకు. కోనసీమ నుంచి కొరమీను తెప్పిస్తా, భీమవరం నుంచి రొయ్యలు తెప్పిస్తా, కాకినాడ నుంచి పీతలు తెప్పిస్తా, బుజ్జు ఖలీఫా దగ్గర నుంచి బొమ్మిడాయలు తెప్పిస్తా. ఇవన్నీ తర్వాత పెడతారు, ముందు ఆర్డర్ పెట్టండి. ఆల్రెడీ ఆర్డర్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టానే. అదేనా వాసన? ఇంకా నీదనుకొని భరిస్తున్నాను రా నాయన. పిలుద్దాం పదండి. పిలుద్దామా? చెప్పండి. ఈ రోజు మా పెళ్లి రోజు, మీరు మా ఇంటికి రావాలి. మీ పిల్లలు నేను వస్తే బాగోదేమోనండి. అలా కాదండి, ఈయన సరిగా చెప్పట్లేదు. పెళ్లి రోజుకి ఇంట్లో భోజనాలు పెడదాం అనుకుంటున్నాను. అవునా? మీరు తప్పకుండా రావాలి. ఏమే పక్కింటి వాళ్ళు వచ్చారు, వాళ్ళ పెళ్లి రోజట ఇంటికి భోజనం పిలిచారు. ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు. టీ కాఫీ ఏమైనా మీ ఇంట్లో తాగుతాం అందరం కలిపి. చిన్న సెకండ్ ఎవరా నీలా? మీరు వస్తున్నారని చెప్పి నేను పీతలు వండాను. ఒక పీత అయితే ఎగిరెగిరి నా మీద పడింది. మీరేం చేశారు మరి? నేను దాని మీద పడ్డా. ఓ, పీతల పచ్చడి చేస్తున్నారా? భోజనానికి ఇంకేమైనా పిలిచారండి? కోనసీమ నుంచి కొరమీను, భీమవరం నుంచి రొయ్యలు, కాకినాడ నుంచి పీతలు. భోజనానికి వాటిలో పిలిచారా? మీరు తప్పకుండా భోజనానికి వచ్చేయండి, సరేనా? అన్ని రెడీ చేసేస్తా. ఏమే భోజనం అంటున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ గిఫ్ట్ తీసుకోండి రా. నమస్తే అండి రాకేష్ గారు. వచ్చారా? వచ్చేసామండి. కూర్చోండి. మీ ఆవిడ గారు చాలా హుషారుగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. రాకేష్ గారు ఫస్ట్ టైమా ఏంటి? అదే మీ ఆవిడకి భోజనాలు పెట్టడం. కూర్చోండి. మీరు ఆకేయమంటారా ప్లేట్ ఏమంటారా? దానికి కింద వేసిన తినేస్తారు నాకుని. భలే ఫన్నీ మీరు చేయట్లేదు వచ్చానండి. మళ్ళీ రాత్రి భోజనాలు లేవు, మొత్తం నాకి తినాలి, అర్థమైందా? రోటి పచ్చడి. ఆహా, రోటి పచ్చడి. ఎవడేమన్నాడు రోటి పచ్చడి? ఫస్ట్ వెజ్ పెట్టి నాన్ వెజ్ పెట్టాలంటే కష్టపడ్డాను తెలుసా సార్? 7 hours జర్నీ చేసి లాంగ్ డ్రైవ్ చేసుకుని నేను వెళ్ళిపోయి భీమవరం నుంచి రాత్రి రొయ్యలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి వండిస్తే వెజ్ తర్వాత నాన్ వెజ్ ఏమని చెప్పారండి.
చెప్పిన లఫుట్ గడు ఎవడు? మీ నాన్నే మా నాన్న నువ్వు లఫుట్ అంటావా? మా నాన్న లఫుట్ అంటే నువ్వెవరే? మీ నాన్న లఫుట్. మా నాన్నని అంటావరా లఫుట్ అని? వాళ్ళు ఉన్నారని తెలియదు మా నాన్నని వాళ్ళ ముందు లఫుట్ అంటావా? లఫుట్ అంటావా? చచ్చిపోయాను బాబాయ్. మా నాన్న లఫుట్ అంటావు? ఏ రోడ్ పచ్చడేసి రొయ్యేస్తే నీ ప్రాబ్లం ఏంట్రా? రొయ్యలు వేయాలి ఫస్ట్. నాన్ వెజ్ తినో ఏమి తినో నీకు రొయ్యలు కావాలా? రొయ్యలు నన్ను కొడతావు వాళ్ళ ముందు? చెప్తా, వాళ్ళు తిన్నాక చెప్తా నీ సంగతి. ఏరి ఇంకేముంటారు ఇంత అయ్యో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమండి తప్పైపోయింది, మీరు చెప్పినట్టు రొయ్యలే వేయాల్సింది. నేను లేదులే, నువ్వు చెప్పినట్టు ముందు రొట్టి పచ్చడి వేయాల్సింది. ఇప్పటికేదో అయిపోయింది, కనీసం రాత్రికనే పిలుద్దాం ఆయన్ని. నేను పిలిస్తే కొంచెం ఫీల్ అవుతాను, నువ్వు పిలు. ఎంట్రన్స్ ఇటువైపు మార్చాం చెప్పండి. చిన్న కథ కదిరిద్యా. అది కాదండి, నేను అనేది ఏదో నిన్నంటే కొంచెం పొరపాటు జరిగిపోయింది. ఈ రోజు రాత్రికి డిన్నర్ కి మీరు మా ఇంటికి అది రావాలి. పొరపాటు అండి. ఇంటికి గెస్టుల మీద ఆహ్వానిస్తారా? నోటు కాడు కుట్టి మొత్తం నేలపాలు చేశారు కదా మొత్తం అంతా. పాపం మావిడ 2 నుంచి ఉపవాసం ఉండిపోయింది అలా తినగా. ఏమే వదిలి నన్ను తినేసేలా ఉంది. రామప్రసాద్ గారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు మా ఇంట్లో చెయ్యి అడగాల్సిందే. అంటే భోజనం ఉండదా? మీరు రాకపోతే ఇక్కడి నుంచి కదలం. నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండిపోండి మీరు. మీరు వచ్చేదాకా ఇక్కడే ఉంటావు. వాళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను. వద్దు రామప్రసాద్ గారు ఏంటండి మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది సార్. ఏదైనా హైదరాబాద్ క్లైమేట్ చాలా డేంజర్ అండి. దేనికి? అక్కడ వర్షం పడితే ఇక్కడ పడలేదండి. ఈ సమయంలో జోకులు వేయాల్సి. మీ ఆవిడ పీతం తిందా అది తిరుగుతుంది. తిరుగుతుందా? బాబాయ్ అమ్మా చూసా మీ ప్రాబ్లం మొత్తం, మీ కష్టాలు చూసాను. తప్పు జరిగింది. నాకు మీ ఓపిక నచ్చింది. మీ ఇంట్లో ఫుడ్ తింటాను, కాకపోతే మీ ఇంట్లో కాదు బయటికి వెళ్దాం. రెస్టారెంట్ లోకి వెళ్ళిపోదాం. సరే పదండి. రండి ఫేమస్ రెస్టారెంట్. రండి బాబయ్య. ఏంటి మమ్మీ ఎవడీడు? వచ్చి మొత్తం సర్వ్ చేయి. అరే ఏం తింటావు? ఫ్రైడ్ రైస్ కాదు కానీ 2 పుల్కాలు వెజ్ కర్రీ చెప్పు. చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ కాదు, పుల్కాలు తిను. పోనీ ఎగ్ ఫ్రైడ్ రైస్. చెప్తే అర్థమవుదా? పుల్కాలు తిను, ఫ్రైడ్ రైస్ వద్దు. నేనేం తినాలా ఏం తినకూడదు మీరు ఏంటి అరుస్తున్నావేంటి? పుల్కాలు తిను ఫస్ట్, అర్థమైందా? ఏం చేస్తారు? మొగైతే మీదకి రండి. ఏంటి అందరి ముందు నామే చేయేస్తా కదా, ఇంకా నీకు నాకు విడాకలే. మీ పుట్టింటికి వెళ్ళిపోయా. విడాకులందరూ తినేసి వెళ్ళమనండి. ఇంత గొడవ అయితే మళ్ళీ తీసారే. నీ బాబాయ్ లేడీస్ ఉంటే ఫీల్ అవుతున్నారు, మన ఇద్దరం కూర్చొని తిన్నావా? వరలక్ష్మి గారు, ఈ స్కిట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా? ఐ రియల్లీ ఎంజాయ్. ఇట్ వాస్ రియల్లీ ఫనీ అండ్ లాట్ ఆఫ్ ఫన్. చాలా బాగుంది. ఖుష్బు మ్యామ్, వెరీ నైస్, చాలా ఎంటర్టైనింగ్. అండ్ రోహిణి ఎంత పర్ఫార్మెన్స్, ఫెంటాస్టిక్, చాలా బాగుంది, వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, రాకింగ్ రాకేష్ గారు, రోహిణి గారు మూలంగా మీరు అందరూ కూడా చాలా బాగా చేశారండి. ఆల్ ద బెస్ట్.